బన్స్వాడ మున్సిపాలిటీ నామాంకన కేంద్రాల్ని సబ్ కలెక్టర్ మేడంతో మున్సిపల్ కమిషనర్ గారితో సందేశించడం జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్తో పాటు హిందీలో అండ్ తెలుగులో నామాంకన్ ఫామ్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏసీసీ గారి నిర్దేశాల మేరకు మేము ఈ బోర్డులో కూడా పబ్లిక్ డొమైన్లో కూడా ప్రతిరోజు ఎన్ని నామాంకన్ ఫామ్స్ దాఖలు అయ్యాయో అది కూడా పారదర్శకంతో అప్లోడ్ చేసే క్రమంలో ప్రతి ఒక్క సెంటర్కి ఆపరేటర్స్ కూడా నియమించడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వారి టీం అంతా అందుబాటులో ఉండి మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాఫీగా సక్రమంగా జరిగేలాగా వాళ్ళు అప్రమత్తంగా ఉండి పని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే అభ్యర్థితో అంటే మేము సూచించినది ఏంటంటే ప్రపోజల్స్ తప్పకుండా సంబంధించిన ఏ వార్డుకి అయితే వాళ్ళు నామాంకన్ ఈరోజు జమ చేస్తూ ఉన్నారు వారు అదే వార్డు సంబంధించిన ఓటర్గా నమోదై ఉండాలి. ప్రతి ఒక్క నామాంకన కేంద్రాల్లో వ్యాలిడ్ ఎలక్టోరల్ రోల్ కాపీస్ కూడా అందుబాటులో పెట్టాము. అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం అభ్యర్థి మొత్తం మున్సిపాలిటీలో ఏ వార్డుకి సంబంధించిన అయినా వాళ్ళు ఓటర్గా నమోదై ఉండవచ్చు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే అంటే నిజామాబాద్లో మేము సుదీర్ఘ పర్యటించాము కాబట్టి చెప్తున్నాము. మా వార్డ్స్ జంప్ అయినాయి, ఎలక్టోరల్ రోల్స్ కొన్ని తేడాలు వచ్చినాయి అనేది వాళ్ళు రకరకాల అపోహాలకి గురి అవుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము మళ్ళీ చెప్పేది ఏంటంటే ఎలాంటివి అపోహాలు సందేహాలకి గురి కాకుండా మీరు మున్సిపాలిటీలో ఏ వార్డులో ఓటర్గా నమోదైనా మీరు వేరే వార్డులో కూడా కౌన్సిలర్గా లేదా కార్పొరేటర్గా పోటీ చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సక్రమంగా చేసుకోవడానికి మేము సబ్ కలెక్టర్ గారికి సాఫ్ట్ కాపీస్ కూడా మొత్తం మున్సిపాలిటీ సంబంధించిన ఓటర్ కాపీస్ కూడా వాళ్ళు అందుబాటులో పెడతారు. సో ఎవరికి ఎలాంటివి డౌట్స్ ఉంటే వాళ్ళు వారి సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ను వెరిఫై చేసుకోవచ్చు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store